హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం అయితే ఒక అదిరిపే శుభవార్తను అయితే తెలియజేయడం జరిగిందండి. ఆగస్టు 15 నాటికి 2.5 లక్షల ఇళ్ళు అనేవి రెడీ చేసి లబ్ధిదారులకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకైతే జారీ చేసినట్లయితే సమాచారం అండి. గృహ నిర్మాణంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. లక్ష్యాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సమావేశంలో తెలియజేయడం జరిగిందండి. PMAY2 పథకానికి సంబంధించి 40,000 ఇళ్ళు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలైతే సమాచారం. ఇప్పటికే 20,000 గృహాలు ప్రారంభించినట్లయితే సమాచారం అండి. సో త్వరలోనే మిగతా గృహాలను రెడీ చేసి లబ్ధిదారులకు అప్పగించే దిశగా ఏపీ ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే సమాచారం. ఓవరాల్గా ఉచిత ఇల్లు పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే పేదల సొంతింటి కల సహకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లయితే మనకి అధికారులు అయితే వెల్లడించడం జరిగిందండి. ఇప్పటికే 5 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించజేయడం జరిగింది. తాజాగా ఆగస్టు 15 నాటికి అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరో 2.5 లక్షల ఇళ్లను నిర్మించి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని చర్యలు తీసుకుంటున్నట్లు మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆ దిశగా అధికారులకు చర్యలు జారీ చేసినట్లయితే సమాచారం. త్వరగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే లక్ష్యంగా అధికారులు నిర్దేశించుకున్నట్లయితే సమాచారం అండి. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నిర్మాణంలో వేగం పుంజుకునేలా చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. నిర్మాణాలపై ఆసక్తిగా ఉన్న లబ్ధిదారులను గుర్తించి వారికి అవగాహన కల్పించి నిర్మాణాలను ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని చర్యలు తీసుకోవాలని వారికి ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. గతంలో కాకుండా ఇంటి నిర్మాణ బిల్లును కూడా గృహ నిర్మాణ శాఖ సంస్థ ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో మీరు ఇల్లు నిర్మించుకునే దశల్లో మీకు ఎంతైతే సబ్సిడీ అమౌంట్ ఉందో ఆ సబ్సిడీ అమౌంట్ అనేది ఎప్పటికప్పుడు అధికారులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తున్నట్లయితే సమాచారం అండి. టోటల్గా అమౌంట్ అనేది 2,39,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఆ సబ్సిడీ అమౌంట్ని 5 దఫాలుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గృహ నిర్మాణ శాఖలు ఎవరైతే ఉన్నారో అధికారులు అసలు ఎన్ని గృహాలు మంజూరు అయ్యాయి, ఎన్ని ప్రారంభించారు, ఏ దశల్లో ఉన్నాయనే సమాచారాన్ని గృహ నిర్మాణ శాఖ చెందిన 2 యాప్ల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఉన్నతాధికారులు వాటిపై సమీక్ష ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా ఆగస్టు 15 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలకు 2.5 లక్షల ఇళ్ళు అనేవి సిద్ధం చేసి ఇవ్వాలని మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారిది తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే PMAY2 పథకానికి సంబంధించి కూడా ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 పథకం కింద ఇల్లు నిర్మాణ కోసం ప్రజల నుంచి మంచి విశ్లేషణ స్పందన లభిస్తున్నట్లయితే సమాచారం అండి. ఇంటి స్థలం ఉన్నవారు, ఇల్లు కట్టుకోలేని వారు ఈ పథకానికి అర్హులు అనేది ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. సో ప్రభుత్వం అయితే ప్రకటించడంతో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నట్లయితే సమాచారం అండి. రాష్ట్ర వ్యాప్తంగా 90,000 మంది దరఖాస్తు చేసుకోగా వాటిని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కేంద్రానికి పంపించినట్లయితే సమాచారం అండి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 40,000 ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో 20,000 గృహాలను గ్రౌండ్ కూడా చేయడం జరిగినట్లయితే సమాచారం అండి. PMAY2 ఇళ్ల నిర్మాణ లక్ష్యాలను ఏడాదిలో పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఎవరైతే సొంత స్థలం కలిగి ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో, అదేవిధంగా ఎవరైతే స్థలం ప్లస్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారో వాటన్నిటిని కేంద్ర ప్రభుత్వం అయితే పరిశీలిస్తున్నట్లయితే సమాచారం అండి. పరిశీలన పూర్తయిన అనంతరం ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఎవరికైతే లిస్టులో పేరు వచ్చి ఉంటుందో వారికి ముందుగా ఇంటి స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ఇల్లు నిర్మించేవాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం. ఆ తర్వాత స్థలం ప్లస్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇల్లు అనేవి నిర్మించాలని అధికారులకు ఆదేశాలు సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులు విడుదల చేసినట్లయితే సమాచారం అండి. సో ఓకేనా. వివిధ దశల్లో ఇంటి సబ్సిడీ ఏదైతే ఉంటుందో 2,39,000 రూపాయలు అవి కూడా ఎప్పటికప్పుడు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అధికారులు
అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. త్వరలోనే ఫైనల్ లిస్ట్ అనేది విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. ఫైనల్ లిస్ట్‌లో గనక మీ పేరు గనక ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఇల్లు అనేవి రావడం జరుగుతుందండి. సో ఓకేనా. నెక్స్ట్ మంత్‌లో అంటే పీఎంఏవై పథకానికి సంబంధించి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకానికి సంబంధించి మరియు గ్రామీణ పథకానికి సంబంధించి నెక్స్ట్ మంత్ లేదా ఈ మంత్‌లో ఫైనల్ లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ లిస్ట్ విడుదలైన వెంటనే మీకు ఇల్లు అనేవి వచ్చేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ప్రస్తుతానికి వచ్చిన సమాచారం మేరకు ఆగస్టు 15 నాటికి 2,50,000 ఇల్లు అనేవి సిద్ధం చేసి లబ్ధిదారులకు అప్పగించాలని మనకి ఒక సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడినట్లయితే సమాచారం. సో ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇంటి నిర్మాణాలకు సంబంధించి, ఉచిత ఇల్లు పంపిణీకి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.